రూపాంతరం అనే ఆత్మీయ కార్యక్రమానికి మీలో ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున శుభాలు, స్వాగతం. మనము దేవుడి వాక్యాన్ని వినడానికి యెషయా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనం వరకు నేను చదువుతాను. మీరు మీ బైబిల్లో గమనించండి. ఐజయా చాప్టర్ 1 వర్సెస్ 4 through 6. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు. ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకను కొట్టబడుదురు? ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమయ్యెను. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడవు, అతి శ్రేష్ఠుడవు, సర్వోన్నతుడు అయిన దేవా, నీ వాక్యమును బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ వాక్యము ద్వారానే మిమ్మల్ని మీరు మాకు ప్రత్యక్షపరుచుకున్నారు. మీ వాక్యము ద్వారానే మానవులమైన మేము మా పాపపు స్థితి ఏంటో మీరు మాకు ప్రత్యక్షపరిచారు. తర్వాత మీరే మీ కుమారుడిని యేసుక్రీస్తును మా పాపము నుండి మమ్మల్ని వెదికి రక్షించుటకు మా యొక్క రక్షకుడిగా లోకానికి పంపారు. సమస్తం మీరే చేశారు. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకే ఆరోపిస్తున్నాం. వాక్యము ద్వారా మాకు వివేకమును దయచేయండి. వాక్యము ద్వారా మాకు విశ్వాసమును దయచేయండి. వాక్యము ద్వారా మమ్మల్ని విరిచి మలిచి విధేయతలోనికి నడిపించమని, మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. సో ఈరోజు మనము యెషయా 1వ అధ్యాయము 4 నుండి 6వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని క్లుప్తంగా వింటాము. అండ్ దానికి ముందున్నటువంటి వచనాలను కూడా మనం చూస్తాము. మన అంశం ఏంటంటే అ సిన్ సిక్ నేషన్, అ సిన్ సిక్ నేషన్, పాప రోగము గల దేశం, పాప రోగము గల దేశం. సో ఇప్పుడు మనం చదివినటువంటి భాగం యెషయా 1:4 నుండి 6వ వచనం వరకు. అది చదవడానికి కూడా చాలా నొప్పి కలిగించేటువంటి భాగం, పెయిన్ఫుల్ ప్యాసేజ్ టు రీడ్. చదవడానికే కాదు, వినేటువంటి వారికి కూడా చాలా బాధను కలిగించేటువంటి వాక్య భాగం అది. దాని గురించి మెడిటేట్ చేయాలన్నా కూడా అంత ఇంపుగా సొంపుగా ఉండదు, ఎందుకంటే అక్కడ రాయబడినటువంటి మాటలు అట్లా ఉన్నాయి. ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా దేవుడు తన దేశస్థులకు, తన ప్రజానికానికి, తన సొత్తైనటువంటి ప్రజలకు, ఇశ్రాయేలు యూదా వారికి ఆయన ఒక ఘాటైనటువంటి సందేశాన్ని పంపాడు. ఆ సందేశంలో వారి యొక్క యథాస్థితి, సత్యము ఏమై ఉందో వారికి చూపించాడు. సో దీంట్లో 3 విషయాలు మనము చూద్దాం. మొదటిది ద కండిషన్ ఆఫ్ ద నేషన్, ద కండిషన్ ఆఫ్ ద నేషన్, ఆ దేశపు పరిస్థితి. 4వ వచనాన్ని మీరు ఒకవేళ మరలా గమనిస్తే, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు అని దేవాది దేవుడు ప్రవక్త ద్వారా ఆ యొక్క దేశస్థులతో మాట్లాడుతున్నాడు. సో ఇక్కడ దేవుడు ఫిగరేటివ్ లాంగ్వేజ్ని, అంటే రూపకమును, లేకపోతే చిత్ర లేఖనంలో మనకు కనబడేటువంటి సాదృశ్యాన్ని, దృశ్యాన్ని పదాల్లో మనం చూపించినప్పుడు ఎట్లా మనకి కనబడుతుందో, వినబడుతుందో ఆ ప్రకారం దేవుడు యూదా అండ్ యెరూషలేముకు సంబంధించినటువంటి పరిస్థితి గురించి మాట్లాడుతున్నాడు. మామూలుగా ఎవరైనా తల్లి తండ్రి తమ బిడ్డల గురించి ఇతరులకు తెలియని వారికి పరిచయం చేసినప్పుడు ఏమంటారు? మా బిడ్డ చాలా మంచివాడు, ఏ చెడు అలవాటు లేదు, ఎప్పుడు కూడా తండ్రికి తల్లికి మాటకు ఎదురు చెప్పడు, మేమేదైనా చెప్తే దాన్ని తూచా తప్పకుండా చేస్తాడు. ఇప్పటిదాకా మా కుమారుడు, మా కుమార్తె మాకు ఏ విషయంలో కూడా కష్టాన్ని, నష్టాన్ని కలిగించలేదు, మంచిగా చదువుకుంటారు, చదువు పూర్తి చేశారు, మంచి ఉద్యోగంలో స్థిరపడ్డారు. అంటే వారి గురించి అంతా ప్రశంసే, వారి గురించి మంచి కితాబునిస్తారు. ఇట్లాంటి వారు కొందరు తల్లిదండ్రులు. కానీ చాలా ఎక్కువ మంది తల్లిదండ్రులు చెప్పుకోలేక, లోపల ఉంచుకోలేక, బయటికి కక్కలేక నవ్వుతారు, కొన్ని మాటలతో ముగిచ్చేస్తారు. కొందరైతే ఇక వారి యొక్క బండారం అంతా బయట పెడతారు. మావాడు చెడ్డవాడు, మావాడు దుర్మార్గుడు, మా అమ్మాయి మరిక ఎప్పుడు చూసినా రోడ్డు మీదే ఉంటుంది, ఊరు మీదే ఉంటుంది, ఈ రకంగా మనుషులు మాట్లాడతారు. సరే, మనుషులకు ఉన్నటువంటి అవగాహన, మనుషుల్లో ఉన్నటువంటి పరిపక్వతను బట్టి వారు మాట్లాడతారు. కానీ ఇక్కడ దేవుడు, సార్వభౌముడైనటువంటి దేవుడు అండ్ సర్వజ్ఞాని అయినటువంటి దేవుడు, స్వచ్ఛమైనటువంటి పరిశుద్ధత కలిగిన దేవుడే
తన ప్రజలని ఎవరినైతే ఆయన ఏరుకోరి ఏర్పాటు చేసుకున్నాడో అలాంటి వారి గురించి ఈ మాటలు వాడుతున్నాడంటే ఆయనకి ఎంత మరి బాధ కలిగి ఉండాలి, అండ్ వారి పరిస్థితి అంతా దుర్మార్గకరంగా ఉండాలి. వారిని ఏమంటున్నాడు? పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. సో యెషయా 1వ అధ్యాయంలో మొదటి 3 వచనాలను కూడా మీరు ఒకవేళ గమనిస్తే ఆయన ఎట్లా ప్రారంభించాడో మనము తెలుసుకోవచ్చు. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాయను యూదా రాజుల దినములలో యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనం. సో ఇదంతా కూడా దేవుడు యెషయాకి దర్శనంలో చూపించాడు. అండ్ దేవుడు మాట్లాడింది, దేవుడు చూపించింది, యెషయా ప్రకటించాడు. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. సో దేవుడు ఈ పిల్లల్ని, ఇశ్రాయేలు యూదా వారిని పెంచాడు, పెద్ద చేశాడు, గొప్పగా చేశాడు. గొప్పవారికి చేస్తే వారు ఆయన మీదే తిరగబడ్డారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. సో వారు తెలివి లేని వారిగా, యోచింపని వారిగా, దేవుడితో వారికి సత్సంబంధము లేని వారిగా వారు ఉన్నారు కనుకని వారు ఇట్లాంటి దుస్థితిలోనికి వచ్చారు. సో 4వ వచనం మరలా మనం విన్నాం కనుక అక్కడ వారి యొక్క పరిస్థితి ఏంటో దేవుడు మన కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నాడు. నిజానికి దేవుడు వారిని ప్రేమించాడు, దేవుడు వారిని పిలిచాడు, దేవుడు వారిని తన ప్రణాళికలో పరిశుద్ధమైన జనాంగముగా ఏర్పాటు చేసుకున్నప్పుడు వారికి ఏం చెప్పాడు? నిర్గమాకాండం 19వ అధ్యాయం 9వ వచనంలో ఇట్లా దేవుడు చెప్పాడు మోషే ద్వారా, సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలీలతో పలుకోవలసిన మాటలు ఇవే అని చెప్పగా, సో దేవుడు చెప్పినట్టు మోషే పలికాడు. వారికి స్పష్టంగా చెప్పాడు, మీరు దేవుడికి యాజక రూపమైన రాజ్యము, మీరు దేవుని యొక్క పరిశుద్ధమైన జనం. అండ్ అందరూ మీ చుట్టూ ఉన్నటువంటి ఇతర దేశాలు, అన్యులు అందరూ కూడా దైవ వ్యతిరేకులు, పాపాత్ములు, దుర్మార్గులు. వారిలో మీరు ఒక విశిష్టమైనటువంటి ప్రజానికం, దేవుడి యొక్క ప్రభుత్వము కింద బ్రతికేటువంటి వారు. సో యు ఆర్ ఏ షైనింగ్ నేషన్, అంటే మీరు ప్రకాశమానమైన దేశము. అండ్ దేవుడు వారిని పెట్టుకుంటే వారు షైనింగ్ నేషన్ బదులు సిన్నింగ్ నేషన్ అయిపోయారు, పాపిష్టి దేశం అయిపోయారు. ఏ మాత్రం వెలుగు లేకుండా, వివేకం లేకుండా, విశ్వాసం లేకుండా, విధేయత లేకుండా ప్రతి ఆజ్ఞను విరిచి పాపభూయిష్ఠులు అయిపోయారు. అబ్రహాముకున్నటువంటి మంచి పేరును వీరు చెడగొట్టారు. అందుకనే చెరుపు చేయు పిల్లలారా. అబ్రహామేమో దేవుడి స్నేహితుడు, వీరేమో దేవుడికి బద్ధశత్రువులు. వీరు దేవుడి మీద తిరుగుబాటు చేసినటువంటి వారు. సో ఎట్లా ఉందో చూడండి, దేవుడు తన స్నేహితుడైనటువంటి అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయనకి ఎంత సంతోషం, అండ్ ఆయన తర్వాత వచ్చినటువంటి ఆయన సంతానం దేవుడి మీద తిరుగుబాటు చేస్తే ఆయనకి ఎంత దుఃఖం. సో వీరు భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇక్కడ బైబిల్లో మనము యూదా ఇశ్రాయేలు పరిస్థితి ప్రవక్త కాలంలో వింటున్నాం. తర్వాత కూడా ఇట్లాగే ఇంకా బైబిల్లో మనం చూస్తాం, చరిత్రలో కూడా మనం చూస్తాం, ఈనాడు కూడా మనం చూస్తున్నాం. కానీ ప్రస్తుతం ప్రపంచంలో ఏ దేశాన్నైనా మీరు తీసుకోండి, దాదాపు 200 పై చిలుకు దేశాలు ఉన్నాయి. ఏ దేశాన్నైనా తీసుకోండి, ప్రతి దేశపు పరిస్థితి ఇలాగే మనకు కనపడుతుంది. సో ప్రతి దేశము గురించి మనము చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రతి దేశము దేవుడిని తెలుసుకున్నా తెలుసుకోకపోయినా, ఎందుకంటే చాలా మట్టుకు ఇప్పుడు ఈ రోజున 2024లో అన్ని దేశాల్లో కూడా దేవుడు తన పిల్లలను పెట్టాడు, తన సాక్షులను పెట్టాడు, తన సంఘాలను పెట్టాడు. కొన్ని బయటికి కనబడకపోయినా ప్రతి దేశంలో ప్రెజెన్స్ ఆఫ్ గాడ్స్ పీపుల్ ఈజ్ దేర్. సో దేవుడి యొక్క ప్రజల సన్నిధి ఉంది. కానీ దేశాల పరిస్థితి ఎట్లా ఉందో చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి. విన్స్టన్ చర్చిల్ అనేవాడని చెప్తారు. ఏంటి అంటే, ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులకు జ్ఞానం పెరుగుతోంది, ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులకు సామర్థ్యం పెరుగుతోంది, ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులకు నైపుణ్యత పెరుగుతోంది, అధునాతనమైనటువంటి అభివృద్ధిని వారు పొందుకుంటున్నారు. కానీ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ ప్రజలకే విలువలు తగ్గిపోతున్నాయి, ప్రపంచంలో ఉన్నటువంటి ఈ ప్రజలకే సుగుణాలు లేకుండా పోతున్నాయి, ప్రపంచంలో ఉన్నటువంటి ఈ ప్రజలే పతనావస్థలోకి పోతున్నారని విన్స్టన్ చర్చిల్ చెప్పాడు. మరి జ్ఞానం వల్ల వచ్చిందేంటి? మనకున్నటువంటి అధునాతన అభివృద్ధి వలన మనం సాధించిందేంటి? మనం పోయేది అధోగతికి అయితే. సో ఈ రోజున మనము దేశాల మీద సన్ ఇస్ షైనింగ్ అని చెప్పలేం, సూర్యుడు మరి ప్రకాశంతో వెలిగిపోతున్నాడు అనలేం, సిన్ ఇస్ షైనింగ్ అని చెప్పాలి. ప్రతి దేశంలో కూడా పాపం ప్రకాశమానంగా వెలిగిపోతుంది, ఎందుకంటే ప్రతి దేశ పరిస్థితి అదే.
సో దేశాల్లో మనకి అపవిత్రత ఉంది, దేశాల్లో మనకి విచ్చలవిడితనం ఉంది, దేశాల్లో మనకి ప్రతి విధమైనటువంటి వ్యసనంతో కూడుకున్నటువంటి పాపములు కనబడుతున్నాయి. అండ్ ఇవి సమాజాల్లో ఉన్నాయి, ఇవి కుటుంబాల్లో ఉన్నాయి, ఇది వ్యక్తుల్లో ఉన్నాయి, పైనున్న పాలకుల్లో ఉన్నాయి, కింద ప్రజల్లో ఉన్నాయి, ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. కొన్నేళ్ల క్రితము స్వీడిష్ బిజినెస్ జర్నల్ స్వెన్స్క్ ఎక్స్పోర్ట్ స్ట్రాటజీ అనేటువంటి ఒక పబ్లికేషన్ ఆ టైంలో 19 ఇండస్ట్రియలైజ్డ్ నేషన్స్ అకార్డింగ్ టు దేర్ సిన్ఫుల్నెస్ అని ఒక రిపోర్ట్ పబ్లిష్ చేసింది. అంటే భారీ పరిశ్రమ కలిగినటువంటి 19 దేశాలు వాటి యొక్క పాపపు శాతమును బట్టి వరుస క్రమంలో ఇవనిచ్చింది. ఇప్పుడు 19 దేశాలు నేను మీకు చెప్పను, కానీ కొన్నింటిని మీ ముందు పెట్టనివ్వండి, దాంతో మీకు అర్థమైపోతుంది. వారు వీటిలో ఏవి పరిగణకు తీసుకున్నారంటే మోడర్న్ డెడ్లీ సిన్స్, ప్రస్తుతం అధునాతన లోకంలో ఉన్నటువంటి భయంకరమైన పాపాలు 7. 1 ధూమపానం స్మోకింగ్, 2 మద్యపానం డ్రింకింగ్, 3 డ్రగ్స్ మాదక ద్రవ్యముల సేవనం, 4 గ్యాంబ్లింగ్ జూదం, 5 ఓవర్ ఈటింగ్ తిండిపోతుతనం, 6 నైట్ లైఫ్ అంటే రాత్రిపూట విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ తిరిగి బతకడం, 7 ప్రాస్టిట్యూషన్ వ్యభిచారం. ఈ విషయాల్లో ఈ దేశాలు ఈ రకంగా ఉన్నాయి. సో దాంట్లో నైట్ లైఫ్ అండ్ గ్యాంబ్లింగ్ విషయంలో స్పెయిన్ ప్రపంచంలో టాప్లో ఉంది. తర్వాత ఆల్కహాల్ మద్యపానం విషయంలో ఫ్రాన్స్ 2వ నంబర్లో ఉంది. ఇక డ్రగ్స్ మాదక ద్రవ్యాల సేవనం విషయంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దేశం ఉంది. దాని తర్వాత మిగతావి ఇక స్వీడన్ ఉంది, ఫిన్లాండ్ ఉంది, నార్వే ఉంది, పోర్చుగల్ ఉంది, జపాన్ ఉంది. అమెరికా దేశాన్ని మనం తీసుకుంటే అమెరికా గురించి దాంట్లో 50 ఏళ్ళు ప్రముఖ సేవకుడిగా 10,000 మంది సంఘానికి కాపరిగా పనిచేసినటువంటి ఒక దేవుని సేవకుడు ఆయన పుస్తకంలో ఇట్లా రాశాడు, అమెరికా నిండా మురికి వరద అనేది కొట్టుకొని వచ్చింది. అమెరికా నిండా మురికి వరద అనేది కొట్టుకొని వచ్చింది కనుక అమెరికా అంతా కూడా మురికితో నిండిపోయింది. అమెరికాలో మరి వికృత చేష్టలు, అబద్ధాలు, మోసాలు, దొంగతనాలు, వ్యభిచారాలు, విడాకులు, హత్యలు, కామోద్రేకాలు, మాదక ద్రవ్యాలు, ప్రతి విధమైనటువంటి వ్యసనముతో నిండిపోయింది. ఇదంతా మురికి ఆయన లెక్క ప్రకారం. అమెరికా ప్రపంచంలో నంబర్ 1 కంట్రీ, ప్రపంచంలో అగ్రగామి దేశము. అండ్ అది ప్రస్తుతము దేంట్లో అగ్రగామి అంటే అమెరికా దేంట్లో నంబర్ 1 చెప్తాను. హోమోసెక్షువాలిటీ పురుష సంయోగం స్త్రీ సంయోగంలో నంబర్ 1. రాడికల్ ఫెమినిజం అంటే విపరీతమైనటువంటి స్త్రీ హక్కు పోరాటం, అంటే స్త్రీలు పురుషుల కన్నా తక్కువ కాదు, స్త్రీలు పురుషుల కన్నా ఎక్కువ అనే దాంట్లో నంబర్ 1. విడాకుల్లో నంబర్ 1. కుటుంబ విలువలను సర్వనాశనం చేయడంలో నంబర్ 1. అబార్షన్లో నంబర్ 1. పొలిటికల్ కరెక్ట్నెస్లో నంబర్ 1, అంటే రాజకీయ పరంగా కరెక్ట్గా ఉంటే చాలు, విలువలు ఉన్నా లేకపోయినా. తర్వాత ప్రతి విధమైనటువంటి మంత్ర ప్రయోగాల్లో నంబర్ 1. సో ఈ ప్రకారం ఏం చెప్పుకుంటూ పోవాలి, అమెరికా ప్రతి దౌష్ట్య క్రియలో నంబర్ 1. అమెరికాలో ఒకప్పుడు స్కూల్స్లో ప్రార్థన ఉండేది, ఇప్పుడు ప్రార్థన బయటికి పోయింది, పోలీసు వాళ్ళు లోపలికి వచ్చారు. అమెరికా ఇళ్లలో ఒకప్పుడు బైబిల్స్ ఉండేవి, ఇప్పుడు బైబిల్ బయటికి పోయాయి, బూత్ పుస్తకాలు లోపలికి వచ్చాయి. ఒకప్పుడు కోర్ట్స్లో 10 కమాండ్మెంట్స్ ఉండేవి, ఇప్పుడు అక్కడ రేపు, ఆర్మ్డ్ రాబరీ, మర్డర్, బాంబులు లోపలికి వచ్చాయి. ఒకప్పుడు మన సమాజంలో క్రియేషన్ ఉండేది, అంటే సృష్టి క్రమం బైబిల్ ప్రకారం ఉండేది, ఇప్పుడు అక్కడ మరి జీవ పరిణామ శాస్త్రం ఎవల్యూషన్ అనేది వచ్చింది. అండ్ ఈ ప్రకారం ఆయన చెప్పుకుంటూ పోయాడు, అంత చెప్పడానికి నాకు టైం లేదు. సో ఈ రోజున మనకి అమెరికాలో ఒక మురికి వరద వచ్చింది, అది సర్వనాశనం చేస్తుందని ఆయన అంటాడు. సో ఇది దేశాల పరిస్థితి. ఈ రోజున మీరు ఏ దేశమైనా తీసుకోండి, యూరోప్ని తీసుకోండి, అమెరికాని తీసుకోండి, యూకేని తీసుకోండి, లేకపోతే ఏషియా పసిఫిక్ దేశాలను తీసుకోండి, చైనాని తీసుకోండి, లేకపోతే ఇండియాని తీసుకోండి, లేకపోతే పాకిస్తాన్ని తీసుకోండి, మధ్యధార దేశాలు, ముస్లిం కంట్రీస్లో ఇది ఉండదు అనుకుంటాం, కానీ అది బయటికి కనపడదు. కానీ ప్రతి దేశంలో ఇదే, ఎందుకంటే ప్రతి దేశంలో ఉన్నది పాపాత్ముడే, పాపపు హృదయమే. రెండవది ద కరప్షన్ ఆఫ్ ద నేషన్, ఆ దేశానికి పట్టిన కుళ్ళు. 5-6 వచనాలు మీరు గమనిస్తే యెషయా 1వ అధ్యాయంలో, నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేలా ఇంకను కొట్టుదురు, ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమయ్యను,
అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు. సో వర్ణన చూడండి ఎట్లా దేవుడు ఇస్తున్నాడు. సో ఈ యొక్క యూదా యెరూషలేము యొక్క పాపము ఎట్లా ఉందంటే, ఒక మనిషి దేహానికి పట్టిన రోగంలాగా, జబ్బులాగా, కింద అరకాల నుండి నడినెత్తి వరకు వాడికి రోగం ఉంది. వాడి యొక్క దేహము ఆ రోగగ్రస్తమై అది పూర్తిగా క్షీణించింది, అది క్షయమైపోతుంది, అది నాశనం అయిపోతుంది. సో దాన్ని 3 రకాలుగా మనం చూడొచ్చు. ఒకటి, పాపం ఏ స్థాయిలో ఉంది, డిగ్రీ ఆఫ్ సిన్, పాపం ఏ స్థాయిలో ఉంది ఆ దేశంలో. ఈ రోజున పాపం పెరిగిపోతుందని మత్తయి 24వ అధ్యాయంలో ప్రభు చెప్పాడు. చివరి దినాల్లో అనేకుల ప్రేమ చల్లారుతుంది కనుక పాపం విస్తరిస్తుంది, అతిక్రమం విస్తరిస్తుంది. సో ఎంతగా విస్తరించింది? ఒక దేహానికి రోగం వచ్చిందంటే, క్యాన్సర్ వచ్చిందంటే, పైన నడినెత్తి నుండి అరికాలు వరకు వచ్చిందంటే ఇంకేం మిగిలింది? ఏం మిగల, హోల్గా రోగం వచ్చేసింది. సో దేశం అంతటికి హోల్గా వచ్చేసింది. కానీ ఇక్కడ మన లోకంలో ఒక సూక్తి ఉంది. ఇంగ్లీష్లో మామూలుగా ఫ్రమ్ హెడ్ టు టో అంటారు. అంటే తల నుండి అరికాలు వరకు, నడినెత్తి నుండి అరికాలు వరకు. ఇది మనం చెప్పుకునే సామెత. కానీ యెషయా అట్లా చెప్పట్లేదు, కింద నుండి చెప్తున్నాడు. అంటే మనకి రివర్స్లో చెప్తున్నాడు. అరకాల నుండి నడినెత్తి వరకు, తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. సో స్వస్థత అనేది అసలు కింద నుండి పై దాకా లేక పై నుండి కింద దాకా బొత్తిగా లేనే లేదు. అంటే ఎటు చూసినా పాపమే. ఫలానా చోట పాపము లేదు అని చెప్పడానికి లేదు దేశంలో. ఈ విషయంలో పాపము లేదు, ఈ విషయంలో స్వార్థం లేదు, ఈ విషయంలో అహము లేదు, ఈ విషయంలో దోషము లేదు అని చెప్పడానికి లేదు. ఉన్న దాంట్లో అంతట్లో అది కంప్లీట్గా లోతుగా పోయి కుళ్ళు లాగా అది మనకి కనబడుతుంది. రెండవది ఏంటి? అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపండ్లు. సో పాపం ఉండడమే కాదు, డిగ్రీ ఆఫ్ సిన్ ఎంతగా ఉంది అన్నదే కాదు, దాంట్లో ఆ పాపం ఎంత నాశనాన్ని కల్పించింది. డ్యామేజ్ ఆఫ్ సిన్, పాపం ఎంత డ్యామేజ్ చేసేసింది, మొత్తం అంతా డ్యామేజ్ చేసేసింది. కొంతమందికి ఇక్కడ డ్యామేజ్, లివర్ డ్యామేజ్, కొంతమందికి ప్యాంక్రియాస్ డ్యామేజ్, కొంతమందికి కిడ్నీ డ్యామేజ్, కొంతమందికి ఇంకొక డ్యామేజ్. కానీ ఇది హోల్ డ్యామేజ్ అనమాట ఇది. అండ్ ఆ డ్యామేజ్ అరకాళ్ళు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, హోపే లేదు, నిరీక్షణే లేదు. ఎక్కడ చూసినను గాయములు, దెబ్బలు, పచ్చిపండ్లు. అండ్ ఇక్కడ కూడా ఒక్కొక్క మాటతో చెప్పనివ్వండి. నో సౌండ్నెస్, స్వస్థత కొంచెమైనా లేదు. అంటే ఆరోగ్యం కొంచెం కూడా లేదు, స్వస్థ బుద్ధి కొంచెం కూడా లేదు. మనం అంటుంటాం వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళు మర్యాదస్తులు, వీళ్ళు అమాయకులు. కానీ దేవుడు అంటున్నాడు అట్లాంటి వాడు ఎవడు లేడు. ప్రతి ఒక్కడు చెడిపోయినోడే, ప్రతి ఒక్కడు పాపే, ప్రతి ఒక్కడు రోగముతో ఉన్నటువంటి వాడే. ఆరోగ్యం కలిగిన వాడు ఒక్కడు లేడు. ఆరోగ్యం కలగాలంటే యేసు పరమ వైద్యుడు. ఆయన చేసినటువంటి శిలువ బలియాగము ద్వారా, కార్యము ద్వారా ఆయనలోనికి విశ్వాసముతో, మారు మనసుతో వచ్చి ఆశ్రయించి రక్షించబడి కొత్త సృష్టిగా మారితే ఆరోగ్యం వస్తుందే తప్ప, ఆరోగ్యమైన వ్యక్తులుగా ఉంటారే తప్ప, అదర్వైజ్ అందరికీ ఇదే స్వస్థత లేనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు తల వరకు స్వస్థత లేదు అంటే తలలో ఏమాత్రం ఆరోగ్యం లేదు. జస్ట్ ఒకసారి ఆలోచించండి. హెడ్ ఈజ్ నాట్ సౌండ్ అంటే ఏంటి అర్థం? దెర్ ఈజ్ నో సౌండ్నెస్ అంటే తలకాయలో ఏమీ మంచిది లేదు, బుద్ధే లేదు. భ్రష్టత్వం ఇక్కడ మొదలైంది, బ్రతుకంతా పాకిపోయింది. సో దాన్ని బట్టి మనం అనుకుంటాం పాపము చేసి మనం తెలివితో ఉండొచ్చు, తెలివితో పాపం చేయొచ్చు. కానీ పాపం ఉన్న తెలివిని తీసేస్తుంది. ఇంటలెక్ట్కి అంటే మనిషికి ఉండాల్సినటువంటి వివేకమును పాపం దెబ్బకొడుతుంది. పాపం ఏం చేస్తుంది? మనిషిని సరిగ్గా ఆలోచించనివ్వదు. అందుకే చూడండి, ఏబిసిడి రానివాడు, పిహెచ్డి ఉన్నవాడు ఒకే టైప్ పాపం చేస్తారు. అరే వీడికి ఏబిసిడి కూడా తెలియదు, వీడు చేశాడు అనుకుందాం. వాడికేమో పిహెచ్డి దాకా వచ్చేసింది, అయినా కూడా అదే పాపం చేస్తాడు. ఏబిసిడి లేనోడు వ్యభిచారం చేశాడు, పిహెచ్డి ఉన్నోడు వ్యభిచారం చేశాడు. ఇంకా ఏబిసిడి లేనోడు ఒక్కదాంతో చేస్తే పిహెచ్డి ఉన్నోడు పిహెచ్డి చేసిన తర్వాత యూనివర్సిటీలో కూర్చొని గైడ్గా మారి తన దగ్గరకు వచ్చేటువంటి పిహెచ్డి అమ్మాయి విద్యార్థినులను షరతు పెట్టాడు, నాతో మీరు పాపం చేస్తేనే మీకు పిహెచ్డి వచ్చేటట్టు చేస్తా. సో ఏమైంది వాడు తెలివి? సో అట్లా మనం చెప్పుకుంటూ పోతే రేపటిదాకా పోతుంది మెసేజ్. సో తలకాయలో బుద్ధి కాసింత కూడా లేదు.
ఈయన పాపం చేసేది ఈమె పాపం చేసేది అనడానికి వీలే లేదు. ఎవడైనా పాపం చేస్తాడు. అట్లా అయిపోయింది పాపం. ఇక దేహం అంతా పుండ్లు. ఆ మాటలు చూడండి, ఎక్కడ చూసినా గాయములు, దెబ్బలు, పచ్చిపండ్లు. గాయాలు, దెబ్బలు, పచ్చిపండ్లు. అంటే పాపం గాయము చేస్తుంది, పాపము దెబ్బలు కొడుతుంది. మనం అనుకుంటాం పాపం ద్వారా ఎంత సుఖం. కాదు, అది కాసింత ఉద్రేకాన్ని ఇస్తుంది, తర్వాత చావు దెబ్బ కొడుతుంది. అది గాయాన్ని మిగిల్చేస్తుంది. మీరు సిగరెట్ తాగుతారు, సిగరెట్ తాగినప్పుడు ఆ యొక్క పొగ రింగులుగా వదిలినప్పుడు మీరేదో రజనీకాంత్ అనుకోవచ్చు, కానీ అది తర్వాత మిమ్మల్ని అసలు ఏ రకంగా చావు దెబ్బ తీస్తుందంటే మీకు క్యాన్సర్ ఇచ్చి. నాకు ఇంకా గుర్తు, నేను రక్షణ పొందనప్పుడు చిన్నప్పుడు మా బంధువు ఒక ఆయన, నాకు చిన్న అన్న వరుస అవుతాడు, తెగ తాగేవాడు సిగరెట్లు. 49 48 థ్రోట్ క్యాన్సర్తో చచ్చిపోయాడు. గొంతుకి క్యాన్సర్. ఆ చివరి దినాల్లో చచ్చే ముందు అసలు మాట్లాడలేకపోయేవాడు, తినలేకపోయేవాడు. ఆయన్ని బెడ్ మీద ఉన్నప్పుడు నేను చూసే ఇంకా మర్చిపోలేను. థ్రోట్ క్యాన్సర్. ఆయనకి ఏం చేశారంటే పైపు ద్వారా ఆహారం లోపలికి పంపారు. అరే పొగ తాగాడు, ఎట్లా తాగాడు ఎంతమంది పెద్దలు చెప్పినా వినలేదు. ఇప్పుడు ఆ నోరు, ఆ గొంతు అతనికి మూతబడిపోయింది. చచ్చిపోయాడు 48 49 సంవత్సరాలకి. సో గాయం చేస్తుంది, దెబ్బలు కొడుతుంది, పచ్చి పండ్లను విడిచిపెడుతుంది. పచ్చి పండు దగ్గర ఏమొస్తుంది? చీమే కాదు, దుర్వాసన కొడుతుంది. అంటే ఒక పాపి ఇతరులకు దుర్వాసన, ఒక పాపి దేవుడి యొక్క నాసికా రంధ్రాల్లో దుర్గంధంగా ఉంటాడు. అందుకే దేవుడు ముక్కు తిప్పేసుకోవాలి, మొహం తిప్పేసుకోవాలి. మురికి వాడల్లో పోతే మనం ఎట్లా కర్చిప్ నోటి ముక్కు పెట్టుకుంటామో అట్లాగే పాపులు, వారి పరిస్థితి. ఇక అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. అంటే వాటికి పరిష్కారమే లేదు. అప్పుడప్పుడు మనం చూస్తుంటాం రోడ్డు మీద కొంతమంది బిచ్చగాళ్ళు పుండ్లు అట్లా వేసుకొని తిరుగుతుంటారు. బ్యాండేజ్ ఉండదు, మెడిసిన్ ఉండదు, ట్రీట్మెంట్ ఉండదు. అది పోతే పోతుంది, లేకపోతే నేను పోతా, అంతే వాడి పరిస్థితి. సో అట్లా ఉంది మానవ సమాజం, అట్లా ఉంది ప్రతి దేశం. అది దాని యొక్క పరిస్థితి. ఆ పుండ్లు వైద్యం లేకుండా ఉన్నాయి. వైద్యం ఎవడు చేయగలడు పాపానికి? దేవుడైన యేసుక్రీస్తు తప్ప. సో పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. మనిషి పాపానికి పరిష్కారమని ఏదేదైతే వాడుతున్నాడో అవి ఆ రోగాన్ని తీయట్లేదు, వాడు మోసపోతున్నాడు. ఇక ఫైనల్గా 3వ పాయింట్, ద కరెక్షన్ ఆఫ్ ద నేషన్. ఆ దేశాన్ని బాగు చేయుట, అదే ఇక్కడ దేవుడు ప్రవక్త ద్వారా తన ప్రజలతో చెప్తున్నాడు. యెషయా 1:3 ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకున్నాను, ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. 2లో అంటాడు, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము. సో దేవుడు మాట్లాడుతున్నాడు కనుక దేవుడి మాట మనం వింటే, దేవుడి మాట ఎవరు విన్నా, ఏ దేశస్థుడైనా, ఏ జాతివాడైనా, ఏ మతస్థుడైనా, ఏ రంగువాడైనా, ఏ రూపువాడైనా, ఏ భాషవాడైనా, ఏ కులం వాడైనా, ఇవన్నీ మనం పెట్టుకున్నవే, దేవుడు పెట్టినవి కావు. సో ఇవి ఏవి మనల్ని అడ్డుకోకుండా మనము ఆయన మాట్లాడుతున్న సత్యాన్ని వింటే, సువార్తను వింటే, ఒక చోట అయితే దేవుడు అంటాడు, ఇక్కడే ఇదే అధ్యాయం 18వ వచనంలో, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందాం. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమం వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లనివగను. అంటే మీ పాపస్థితి ఎంత దారుణంగా ఉన్నా నేను దాన్ని బాగు చేస్తాను. మీ రోగం ఎంత భయంకరంగా ఉన్నా, ప్రపంచంలో ఎవడు దానికి పరిష్కారం ఇవ్వలేడు, కానీ మీ సృష్టికర్త, మీ పరమ వైద్యుడనైన నేను మీకు పరిష్కారం ఇవ్వగలను. ఆయన ఒక్కడే పరిపూర్ణ పరిష్కారం ఇవ్వగలడు. యెషయా 53వ అధ్యాయంలో 1వ అధ్యాయానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మనకు కనబడతాయి. అక్కడ యేసుక్రీస్తు మన రక్షకుడిగా ఆయన మన కొరకు ఏం చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్, అన్నీ నేను చెప్పట్లేదు, 2-3 మీకు చెప్తాను. 4వ వచనంలో, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. సో ప్రవక్త చెప్తున్నాడు, యూదా యెరూషలేం ప్రజలారా, మీరు రోగగ్రస్తులు, అరకాల నుండి నడినెత్తి వరకు మీకు రోగం ఉంది. అండ్ మీ రోగాన్ని ఆయన భరించాడు. మొత్తబడిన వానిగా ఆయన ఉన్నాడు. దేవుని వలన ఆయన బాధింపబడ్డాడు. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు. సో మీరు పాపం చేసి గాయాలు తెచ్చుకున్నారు, ఆయన మీ పాపాలని తీసేయడానికి గాయాలు పొందాడు. మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడ్డాడు.
మీరు పాపం చేత దెబ్బలు తిన్నారు, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. సో మనకు అసలు కింద నుండి పైదాకా అంటే అరకాల నుండి నడినెత్తి వరకు స్వస్థత లేదు, కానీ ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత. అంటే మన పాప క్షమాపణ, ఆత్మరక్షణ, మనకు నిత్య జీవ ప్రాప్తి. సో దేవుడు ఎంత చక్కగా కనెక్ట్ చేసి పెట్టాడో చూడండి. ఇస్రాయెల్లో ర్యాబాయిల్లో ఒక ప్రముఖ ర్యాబాయ్, ఆయన పేరు ర్యాబాయ్ మెనహెమ్ పోరుష్. ఒక విషయంలో ఆయన మినిస్టర్ ఆఫ్ పోస్ట్స్ సైమన్ పేరెస్ మీద కోర్టులో ఫైట్ చేశాడు. అదేంటంటే ట్యూనిస్ అనేటువంటి దేశంలో, ముస్లిం దేశం అది, అక్కడ ఒక సినగాగ్ ఉంది, గ్రేట్ సినగాగ్ యూదులది. సో ఇస్రాయేలీ పోస్ట్ స్టాంప్ మీద దాని యొక్క చిత్రాన్ని వేశారు. దాన్ని వేసి ఇస్రాయేల్ దేశంలో అమ్ముతున్నారు. ఎవరికి తెలియంది, కంటికి కనబడంది, సూక్ష్మముగా దాని మీద ఉన్నది, మైక్రోస్కోప్తో చూస్తేనే కనబడేటువంటి విషయం ఏంటంటే దేవుడి పేరు దాని మీద రాయబడి ఉంది, సినగాగ్ మీద. అది ఈ ర్యాబాయ్ మెనహెమ్కి అభ్యంతరం. సో దాని విషయంలో వివాదం మొదలైంది, దాని విషయంలో కోర్టుకు వెళ్ళాడు, దాని విషయంలో విజయం సాధించాడు. ఈయన యొక్క వాదం ఏంటంటే, మీరు స్టాంప్ మీద దేవుడి పేరు, పరిశుద్ధమైనటువంటి మన మహాదేవుడి పేరును వేశారు. మనిషికి కనబడినా కనబడకపోయినా పర్లేదు, రేపు వాడు స్టాంప్ని ఆ ఎన్వలప్కి అతికించాలంటే దాన్ని నాలుక మీద పెట్టి తడి చేస్తాడు. అంటే మన దేవుడి పేరును వాడి ఉమ్ముతో తడుపుతున్నాడు. అది దూషణ, దైవ దూషణ. రెండవది, స్టాంప్ దాని మీద అతికిచ్చినప్పుడు పోస్ట్ ఆఫీస్లో వాడు దాని మీద ఓ ముద్ర కొడతాడు స్టాంపు, అది దైవ దూషణ. దాని తర్వాత కొంతకాలానికి అది వాడకం అయిపోయిన తర్వాత దాన్ని వారు విసిరేస్తే అది చెత్తకుండలో పడుతుంది, అది చినిగిపోద్ది, అది నాశనం అవుతుంది, అది దైవ దూషణ. సో మన దేవుడు ఎంత పరిశుద్ధుడంటే ఆయనను ఎవడు అట్లా చేసి స్టాంపు మీద ఉమ్ము పెట్టి అతికించకూడదు, ఆయన మీద ఏది ముద్ర పడకూడదు, ఆయన నామం మీద ఏది కూడా మరి చెత్తకుండికి సంబంధించిన తాకకూడదని చెప్పి ఫైట్ చేసి గెలిచాడు. ఇప్పుడు చూడండి, లిటరల్గా లీగలిస్టిక్గా దీని గురించి ఆలోచిస్తే, అక్షరార్థముగా దీని గురించి ఆలోచిస్తే ఎంత గొప్ప తలంపు ఇశ్రాయేలీయుడికి, ఈ యొక్క ర్యాబాయికి అనుకుంటాం. మంచిదే, ఆయన అట్లా చేయడంలో నాకేం అభ్యంతరం లేదు, మంచిదే. కానీ సేమ్ దేశం ఎట్లా ఉంది, అప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? ఆ దేశానికి దేవుడి భయం ఉందా? ఆ దేశానికి దేవుడి వాక్యం పట్ల ఉండాల్సినటువంటి విశ్వాసం ఉందా? ఈ రోజున మన క్రైస్తవులు కూడా చాలాసార్లు చెప్పులు లేకుండా చర్చిలోకి రావాలి. బైబిల్ మనం కుర్చీ మీద కూర్చుంటే మన కాలు కింద పక్కన పెట్టకూడదు, లేకపోతే మనం ఇది అనకూడదు, అది అనకూడదు, ఇది చేయకూడదు, అది చేయకూడదు అనేసి నానా రకాలైనటువంటి ఆచారాలు పెట్టుకుంటారు. కానీ వారికి నిజంగా ఇవన్నీ చేయకపోయినా దేవుడి మీద అట్లాంటి భావన ఉంటే, వారి యొక్క మనస్సు దేవుడి యొక్క భక్తితో భయముతో నిండి ఉంటే వారి బ్రతుకు చాలా బాగుంటుంది. దాని తర్వాత అవన్నీ చేస్తే అర్థం ఉంటుంది. కానీ ఇవి సరిగ్గా లేకుండా అవి చేస్తే ఏం అర్థం? సో అట్లా పాప రోగము చేత పీడించబడుతున్నటువంటి ప్రతి దేశమును యేసుక్రీస్తు ప్రభువే స్వస్థపరచాలి, రక్షించాలి. అండ్ ఇశ్రాయేలీయులకు కూడా ఆయనే నిజ నిరీక్షణ. అది మన ప్రార్థన. ఈ రోజున ఇరాన్, ఇజ్రాయెల్, హమాస్, ఇజ్రాయెల్, పాలెస్టైన్, ఇజ్రాయెల్ చుట్టూన్న ఇతర శత్రు దేశాలు, వాటి మధ్యలో అది దేవుణ్ణి తెలుసుకొని రక్షించబడాలి. పాపము నుండి అది పరిహారం పొంది ప్రభువైన యేసు పాదాల దగ్గరికి రావాలన్నది మన ప్రార్థన. అండ్ అలాగే ప్రతి దేశం, మన దేశం అండ్ అన్ని దేశాల్లో ఉన్నటువంటి వారు ఆ పాప రోగం నుండి పరమ వైద్యుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా స్వస్థత పొందాలి. అండ్ ఈరోజు నీ పరిస్థితి అట్లా ఉంటే నువ్వు కూడా అరకాల నుండి నడినెత్తి వరకు, లేకపోతే మన సామెత ప్రకారం నడినెత్తి నుండి అరకాల వరకు పాప రోగగ్రస్తుడు అయితే యేసు ప్రభు ద్వారాని క్షమాపణ, రక్షణ, స్వస్థత, నిత్య జీవం అది నీవు, నీ ఇంటివారు, నీ కుటుంబం, నీ సంఘం పొందుకోవాలని మా ప్రార్థనలో ఏకీభవించు. ప్రేమగల మా తండ్రి, మీ వాక్యమును బట్టి మీ కృతజ్ఞతలు. వాక్యములో ఉన్న సత్యములు మాకు నిజమైనటువంటి స్వాతంత్రమునిచ్చి మమ్మను సంపూర్ణ స్వస్థతలోనికి నడిపించి నిత్య జీవార్థం నీ సన్నిధానంలోనికి తీసుకువచ్చినట్లు సహాయం చేయండి. వాక్యం వింటూ తెలుసుకుంటూ ఉన్నటువంటి వారు ఏ ఒక్కరు వారి పాపమును నిర్లక్ష్యం చేయక, నశించక, రక్షించబడి నిత్య జీవానికి వచ్చేట కార్యం చేయమని, రక్షించబడిన మేమందరము కూడా మా పాపం విషయంలో పూర్ణ జాగ్రత్త కలిగి భయంతో, భక్తితో నీ కొరకు పరిశుద్ధంగా బ్రతుకుటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య నిత్య సహవాసం సంఘానికి
ప్రభునందున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.